సార్ అది పాపకైతే ప్రాబ్లం అయితే మనకైతే ఏం చెప్పలేదు సార్. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే అది ఏదంటే కొద్దిగా ఇంగ్లీష్ ఒకటి అర్థం కాకుండా అని అనింది. అంటే సర్లేమ్మా ఈ సబ్జెక్ట్ కాకపోతే ఇంకోటి కానీ నెక్స్ట్ ఇయర్ కానీ చదువుకుందాం అని చెప్పిన నేనైతే. చదవాలని గ్యారంటీ ఏం లేదు, చదివినంత చదువు, నెక్స్ట్ ఇయర్ కాబట్టి ఇంకో సంవత్సరం కానీ చదివిస్తా అని చెప్పిన సార్. సర్లే నా నానింది. అది ఒక పిఓపి ఏదో పంపిస్తారంట మాల స్కూళ్ళకు. అది పంపిస్తే ఒకరొకళ్ళ ఒక 2 అమ్మ వచ్చిండే, ఆడలమ్మ వచ్చింటే ఇంటికాడికి తులుపుచ్చుకుంటివి. ఒక 2 రోజులు సంతకం పెట్టలేనంట. సరే సంతకం పెట్టకుంటే సార్ని కూడా కలిసిన డైరెక్ట్ కాలేజీలో. మాది ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మళ్ళా కానీ పంపించి చేస్తాము, దాని గురించి డౌట్ పడాల్సిన అవసరం లేదమ్మా అన్నాడు సార్. అయితే చెప్పినాడు సార్తో మాట్లాడినా. సరే మాట్లాడిన సార్ ఇట్లా పని అంటే టీసీలు అంగళూరు కాబట్టి టీసీలు రాలేనా నావి అందరూ వచ్చినాయి, నావి రాలా అనింది. అమ్మ రాకుంటే వాళ్ళే మళ్ళా పంపిస్తారులే, ఒకవేళ అటు సార్ వాళ్ళకి కాల్ చేసిన నేను చేసింటే సార్ ఎట్లా పని సార్ అంటే లేదు మేము డైరెక్ట్ పంపిస్తాంలే, ఇంకా మళ్ళా అటువంటి మేలు పెడితే చాలు ఇంకా అట్లా వచ్చేస్తుంది అని చెప్పినారు. అని చెప్తే సర్లే సార్ అని నేను కూడా ఇవేనో కలిసిన మొన్న వరకల్లా సంతకం పెట్టించుకుని సోమవారం రోజు పొద్దున ఇడిచిపోయినా సార్. అంతే రాత్రి మాట్లాడింది, పొద్దున మాట్లాడింది, ఏ ప్రాబ్లం అయితే చెప్పలేదు. ఇట్లా జరిగింది. ఇంత మించి అయితే పాపది తప్పు అనేది లేదు, ఇంకా వేరే వాళ్ళ గురించి ఏం లేదు, వాళ్ళది వీళ్ళది సమస్య ఏం లేదు సార్. ఈరోజు పొద్దున అయితే నాకు తెలియదు సార్. ఇప్పుడు అంతా ఒక గంట పొద్దునైతే మాట్లాడింది, మా పాపతో మాట్లాడింది, వాళ్ళ అక్కతో మాట్లాడింది, అందరితో మాట్లాడింది. ఒకటి ఏంటంటే ఏమి జరిగినది మాకు ఇప్పుడు సార్ వాళ్ళు ఫోన్ చేసినారు. సార్ వాళ్ళు ఫోన్ చేసి పాప ఏదో మీకేమైనా ఇంటికాడ ఇబ్బంది ఉందా పాపతో అంటే మాకేం ఇబ్బంది లేదు సార్ పాపకైతే అని చెప్పిన. సరే ఇట్లా పని ఇంకా జనరల్ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేసినాం, కొద్దిగా సీరియస్గా ఉంది అంటే ఇప్పుడు అంతా గంట కల్లా వచ్చినేస్తున్నారు అంతే. ఇంకా ఇప్పుడు అంతా గంట ఏంటో సార్ అంతే. ఇక్కడ మిరుతూరు కాంటే ఎంతసేపు గంట కల్లా వచ్చేసిన అంతే. జి చంద్రకళ సార్, చింతలపల్లి మిరుతూరు మండలం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, టీటీసీ ఫస్ట్ ఇయర్ సార్. ఫస్ట్ ఇయర్ సార్. డైరెక్ట్ కాలేజ్ అంగళూరు తాండ్రపాట్ల సార్. డైరెక్ట్ కాలేజ్. అనుమానాలు అయితే ఏం లేవు సార్, ఒకరి గురించి అనుకోవద్దు చేయకూడదు, అది ఏం అనుమానం లేదు సార్. ఆమెంతకు ఆమె అది ఏం చేసుకుని మనకైతే తెలియదు. ఇంకా ఏ సార్ ఆదినారాయణ సార్, నా కూతురే సార్. ఈ విషయం అయితే చెప్పలేదు. ఒక్కసారి అయితే పేపర్ మీద పెట్టి నానా నాకు ఇంగ్లీష్ అర్థం కాకుంటుంది, ఇంకా నేను చదవలేను అనేది. సర్లేమ్మా చదవకుంటే వద్దులే అంటే పేపర్ మీద ఆశ పెట్టి నువ్వు వచ్చి లోపల ఉన్నాను అని ఒక 20 రోజులు అయింటుంది సార్. 20 రోజులు అయింటుందో ఎక్కువ అయింటుందో పెట్టి వాట్సాప్ పెట్టి ఏమో డిలీట్ చేసింది. ఏమో అని సార్ క్లాస్ వాళ్ళ రూమ్ పాపకు ఫోన్ చేసిన. అలా రూమ్ పాపకు ఫోన్ చేస్తే పాప ఉంది అనింది. పోయినా ఎమ్మడే వచ్చిన కలిసిన, ఇంటికి తొలకపోతేనే వచ్చిన. ఇంటికి వస్తే మళ్ళీ రాననింది. అది ఒక సూసైడ్ చేసుకుంటా అని కూడా ఒక పేపర్లో ఇంకా రాసి వాట్సాప్ పెట్టింది. చదివి ఎమ్మడే వచ్చిన సార్ అంతే. ఇంకా చదివి ఎమ్మడే వచ్చేసిన. ఏమమ్మా వద్దనుకుంటే వద్దమ్మా ఇంటికి తొలకపోతా బంగారు లేక సాక్కుంటా నేను, నువ్వు అట్లా చేయకాకు, నీకు అర్థం కానీ ఎవరికైనా చిన్నప్పటి నుండి పని చేసినా పని కూడా రాదు, చదువు అనేది రాదు. ఒకవేళ వచ్చే చదువు లేకపోతే ఇంటికి దూరం బామ్మ అన్న. నేను మళ్ళీ ఇంటికి రానైనా నేను ఇంటికైతే రాననింది. సరే మరి రానంటే ఎట్లా మళ్ళీ చెప్పు చదువుతానా అనేది. సార్తో కలిసిన ఆ రోజు సార్తో కలిసి సార్ ఇట్లా పని పాపది ఇట్లా పని ఆ విషయం అయితే చెప్పలేదులే నేను. ఆ విషయం అయితే చెప్పలేదు సార్తో అయితే. నాన్న అందరికి చెప్పకాకొనింది. సర్లేనమ్మా చెప్పకుండా అంటే ఇంటికి పోతుందంటే ఇంకా ఇంటికి కూడా రాలేదు సార్ అని మాట్లాడి అన్ని ఇచ్చిపెట్టి వచ్చిన. 20 రోజులు అయింటుంది సార్ అంతే. దేనిలోనైనా నాకు ఇంగ్లీష్ అర్థం కాకుంటుంది, నేను వేరే సబ్జెక్ట్ తీసుకుంటానండి. సర్లేమ్మా రాన్న వచ్చి తొలగొచ్చుకుంటూ రాన్న అంటే ఆడుండి కొంతమంది పిల్లలు వస్తారు కదా, మన ఇంటర్వ్యూలకు వచ్చిండ్రి భోజనానికి. అమ్మా అందరికి చదువు వచ్చిన వాళ్ళు ఏముండరు, కొద్దిగా వస్తుంటుంది కొద్దిగా రాకుండా ఉంటుంది అన్నీ అట్లా ఇబ్బంది. అంటే ఇక్కడ సీట్ వచ్చడమే మహా గొప్ప, చదువుకో మీ నాయన చెప్తున్నాడు కదా అని ఒక 5-6 మంది పిల్లలు చెప్పినారు. చెప్తే ఇంకా అలా మా మాటలు వినింది, అన్నీ ఉంది అంతే. ఇంకా ఆడికి తనకి ముందు నుండి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్.
కడుపు నొప్పి ఈరోజు బాగా ఎక్కువ అయింది అని చెప్పింది. వాష్రూమ్కి వెళ్ళి వచ్చే లోపల ఒక 10 మినిట్స్ లోపల తను హ్యాంగ్ చేసుకునింది. డోర్ ఎంత కొట్టినా తీయలేదు. కింద సందులో నుండి చూస్తే తను చున్నీతో కిటికీకి హ్యాంగ్ చేసుకునింది. హ్యాంగ్ చేసుకొని ఉంటే పక్క రూమ్లోకి హెల్ప్ అడిగి అట్లా స్టాఫ్ని పిలిచింటే వాళ్ళు వచ్చి సిపిఆర్ అన్నీ ట్రై చేసినారు. కానీ ఆటోలో వచ్చి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత లేదు అని చెప్పినారు. టైం చూసుకోలేదు సార్, 11-11:20 మధ్యలో టైంలో జరిగింది. అవును సార్, నేను సిక్ ఉన్నాను, అందుకని హాస్టల్లోనే ఉన్నాను. అవును సార్. రిపోర్ట్ చేశారా మరి మీరు? చేయలేదు సార్, నేను సిక్ ఉన్నానని పీడి సార్. హెల్త్ బాగాలేదని వాళ్ళ పేరెంట్స్కి తెలుసు సార్. అంటే తను వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు, ఎందుకు ఊకే టెన్షన్ అవుతారు అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పలేదు సార్. చెప్పింది సార్, ఏం బాగాలేదు, ఏం ఇలాగే ఉన్నావు అంటే కడుపు నొప్పిస్తుంది నాకు అని చెప్పింది సార్. లేదు లేదు సార్, ఏం డిస్కస్ చేయలేదు. లేదు. నా పేరు షర్లీ అమృతం అని. నేను డైట్ బి తాండ్రపాడులో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్. ఓకే, ఇప్పుడు కర్నూలు జిల్లాలో బి తాండ్రపాడులో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ టీచర్ ట్రైనింగ్ కాలేజ్ ఉంది మన కాలేజీలో 150 మంది సీట్స్ ఉన్నాయి. 3 మీడియంస్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి 300 మంది ఉంటారు. వాటిలో అడ్మిషన్స్ ఈసారి 220 మంది పిల్లలు దిస్ ఇయర్ ఉన్నారనమాట. వీళ్ళలో ఎక్కువ మంది 80% గర్ల్సే ఉంటారు. ఆ గర్ల్స్ బయట నుంచి ఉండేటటువంటి గర్ల్స్కు కాలేజ్ క్యాంపస్లోనే ఒక హాస్టల్ క్యాంపస్ ఉంది. ఈ హాస్టల్ స్టూడెంట్ సెల్ఫ్ మేనేజ్ హాస్టల్. ఇక్కడ అమ్మాయిలందరూ ఉంటారు. దీనికి ఒక వాచ్మెన్ ఉంటారు. లాస్ట్ నేను 23 ఇయర్స్ నుంచి ఇక్కడ ఈ కాలేజీలో వర్క్ చేస్తున్నా. ఇంతవరకు ఎలాంటి ఇన్సిడెంట్ లేదు. పిల్లలు కూడా టీచర్ ట్రైనింగ్ వస్తారు కాబట్టి చాలా క్యాషియస్గా ఉంటారు. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పిల్లలలో మోర్ దాన్ 90% అందరు టీచర్స్గానే పనిచేస్తున్నారు. కానీ దురదృష్టం ఈరోజు మార్నింగ్ ఈ అమ్మాయి మార్నింగ్ 10 o'clock కాలేజ్ స్టార్ట్ అవుతుంది, 9:45కి ప్రేయర్తో. ఆ ప్రేయర్ తర్వాత కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఈ అమ్మాయి కాలేజ్కు రాలేదు ఈరోజు. ఈ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి, ఆమె రూమ్మేట్, వాళ్ళిద్దరు కలిసి రాలేదు. ఎందుకు రాలేదంటే వీళ్ళకు హెల్త్ బాగలేదంట. రూమ్మేట్ ఉండేటటువంటి అమ్మాయి ఈమెకు అడిగింది, అంటే కొంచెం రూమ్లో ఇబ్బంది పడుతూ ఉంటే, నువ్వు ఎందుకు ఇబ్బంది పడుతున్నా, కడుపు నొప్పి అని చెప్పిందంట. నువ్వు కడుపు నొప్పి అయితే ఇంటికి పోకూడదా అని అంటే, సరే నేను ఇంటికి వెళ్తే మాటికి వస్తామని మా పేరెంట్స్ ఏమైనా అరుస్తారేమో అన్నట్టుగా ఆమె చెప్పి మంచం మీద పండుకున్న తర్వాత ఈ అమ్మాయి వాష్రూమ్ వెళ్ళింది. వాష్రూమ్ నుంచి వచ్చే లోపల నుంచి లాక్ చేసుకొని ఈ అమ్మాయి సూసైడ్ చేసుకున్నది, హ్యాంగ్ చేసుకుని. ఇది జరిగినటువంటి అంశము. ఆ తర్వాత ఇమీడియట్ ఆ అమ్మాయి వచ్చి రూమ్ డోర్స్ తెరవకపోతే ఇమీడియట్గా కాలేజీలోకి వచ్చి స్టాఫ్ చెప్తే మా స్టాఫ్ అందరూ వెళ్ళి అక్కడికి ఆ డోర్ను బలవంతంగా ఓపెన్ చేసి చూస్తే ఆ కిటికీకి అమ్మాయి చున్నీతో హ్యాంగ్ చేసుకుంది. ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి అమ్మాయికి మనం ఫస్ట్ ఎయిడ్ చేయాల్సినటువంటి అన్ని చేశారు మన వాళ్ళు, సిపిఆర్ అయితేనేమి ఇంకొకటి. ఆ తర్వాత ఇమీడియట్గా 108కి పిలిచి విత్ ఆక్సిజన్తో మనం హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. ఈ హాస్పిటల్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా వీళ్ళు టెస్ట్ చేశారు కాసేపు. ఆ తర్వాత వీళ్ళు డిక్లేర్ చేశారు షీ ఈజ్ నో మోర్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.